సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా ఏదైనా ఎన్ఎఫ్ఓస్ వచ్చినాయా సార్? వచ్చాయండి. యాక్చువల్‌గా ఇప్పుడు చాలామంది ఏంటంటే పానిక్ అవుతున్నారు. మార్కెట్స్ పడిపోతున్నాయి. ఇట్లాంటి టైంలో ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అన్న ఒక ఆలోచన అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి సాధారణంగా మనం ఆల్ గోయింగ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే జస్ట్ లైక్ పార్టిసిపెంట్ మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు ఇట్లాంటి ఫండ్స్ అయితే ఉంటాయో అవి ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసుంటారు. అంటే కొన్ని సెక్టర్స్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు ఫ్రెష్‌గా వచ్చే ఎన్ఎఫ్ఓస్ వల్ల లాభం ఏంటంటే దానివల్ల 2 లాభాలున్నాయి. ఎన్ఎఫ్ఓకి కొత్తగా ఫండ్ వస్తుంది. అది ఫ్రెష్ అమౌంట్ వస్తుంది. సో, ఫండ్ మేనేజర్‌కి ఒక ఐడియా ఉంటుంది. రాబోయే నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఎలాంటి సెక్టర్స్ అయితే బాగుంటాయి. ఈ వార్ తర్వాత కావచ్చు, బిఫోర్ వార్, ఆఫ్టర్ వార్ కొంచెం ఆయనకొక ఐడియా ఉంటుంది. సో, ఎట్లాంటి పర్టిక్యులర్ సెక్టర్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఆ సెక్టర్స్‌లో కూడా అలాంటి స్టాక్స్ తీసుకోవాలనేది ఒక మంచి ఐడియా ఉంటుంది. ఒక ఫ్రెష్ వస్తున్న ఫండ్ కాబట్టి. ఓకే. ఎన్ఎఫ్ఓలో ఏంటంటే వచ్చిన అమౌంట్ వచ్చినట్టు ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఎందుకంటే ఎన్ఎఫ్ఓలో 6 మంత్స్ టైమ్ ఇస్తారు ఫండ్ మేనేజర్‌కి. సపోజ్ మొత్తం అక్రాస్ ఇండియా వాళ్ళు ఒక పూల్ చేశారు. ఒక 3000 క్రోర్స్ పూల్ చేశారు. ఆ 3000 క్రోర్స్‌ని ఒక్కసారి డిప్లాయ్ చేయాల్సిన అవసరం లేదు. మెల్లగా 500 క్రోర్స్ అట్లా స్లోగా చేసుకోవచ్చు. సో, మనకు కూడా ఎలాగో ఒక టైం పడుతుంది. ఒక 6 మంత్స్ పడుతుంది టైం ఎట్లాగో కొంచెం మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అవ్వడానికి. సో, ఒక మంచి అవకాశం అనమాట. సో, ఇట్లాంటి ఎన్ఎఫ్ఓస్ మనకి అబాకస్ నుంచి వచ్చింది స్మాల్ క్యాప్. సో, ఓకే. అబాకస్ అనేది ఏంటంటే మీ అందరికీ తెలుసు అబాకస్ అనే సునీల్ సింఘానియా ఒక మంచి ఫండ్ మేనేజర్. ఒక ఇండియాలో టాప్ 10 ఫండ్ మేనేజర్స్‌లో కూడా ఆయన ఉంటాడు. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఆయన. సో, అట్లాంటి వాళ్ళు అబాకస్ ఒక 10 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు పీఎంఎస్ రన్ చేస్తున్నారు. అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ అబాకస్‌లో ఆల్ క్యాప్ అని ఒకటి ఉంటుంది పీఎంఎస్. అలాగే అబాకస్‌లో ఎమర్జింగ్ అని ఒకటి ఉంటుంది. ఆ 2 కూడా ఎమర్జింగ్ ఏమో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది. ఆల్ క్యాప్ అనేదేమో ఫ్లెక్సీ క్యాప్ లాగా. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తున్న లాస్ట్ 5 ఇయర్స్ 30% సీఏజీఆర్ అలా ఇచ్చారు. సో, ప్రూవెన్ అంటే ఒక అబాకస్ పీఎంఎస్‌లో చాలా బాగా చేసింది అని చెప్పి. అలాగే వాళ్ళు రీసెంట్‌గా కూడా అబాకస్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు. సో, స్టార్ట్ చేసి ఫస్ట్ రావడమే ఫ్లెక్సీ క్యాప్‌తో వచ్చారు. సో, ఫ్లెక్సీ క్యాప్ అంటే ఎందుకంటే ప్రతి ఒక్క ఫండ్ మేనేజర్ కూడా ఆలోచించేది ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్ అయితే అందులో మిడ్ క్యాప్ పెట్టొచ్చు, స్మాల్ క్యాప్ పెట్టొచ్చు, లార్జ్ క్యాప్ పెట్టొచ్చు. ఒక కాంబినేషన్ వస్తుంది. సో, మార్కెట్ వాలటాలిటీని బట్టి మార్కెట్ యొక్క అనుగుణంగా వాళ్ళు అది మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్ ఎక్కువ అలొకేట్ చేయడము, లేదా లార్జ్ క్యాప్‌లో ఎక్కువ అలొకేట్ చేయడం అలా చేసుకుంటారు. ఓకే. సో, కాబట్టి ఏ ఫండ్ హౌస్ ఏదైనా స్టార్టింగ్‌లో ఫస్ట్ రావడంతోనే మీకు ఫ్లెక్సీ క్యాప్‌తో వస్తాయి. అందుకే చూడండి జియో కూడా ఫ్లెక్సీ క్యాప్‌తోనే వచ్చింది. ఏ ఫండ్ హౌస్ అయినా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫ్లెక్సీ క్యాప్ ఇస్తారు. ఎందుకంటే ఫండ్ మేనేజర్‌కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎలా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అని చెప్పి. సో, అలా అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు అబాకస్ వాళ్ళు స్మాల్ క్యాప్‌తో వచ్చారు.